బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎందుకమ్మా హనుమంతుడు అలాగే బ్రహ్మచారిగా ఉండిపోయాడు? బ్రహ్మచారిగా ఉండిపోయాడని ఇందులో చెప్పారమ్మా. మరి ఏ గ్రంథంలో ఉంది హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడని? బ్రహ్మచారి కదమ్మా ఆయన అంటే, అలాగే తెలుసు. మరి స్త్రీలు అందుకే ముట్టుకోకూడదు ఆయన విగ్రహాన్ని అంటూ ఉంటారు. యూ షుడ్ నాట్ అయితే బ్రహ్మచారి కాకపోతే ముట్టుకోవచ్చా? మరి ఇప్పుడు మిగతా ఇప్పుడు రాముడి విగ్రహాన్ని ముట్టుకుంటారా వెళ్ళి మీరు? ముట్టుకోము. కృష్ణుడి విగ్రహాన్ని ముట్టుకుంటారా? ఆఖరికి అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటారా? ముట్టుకుంటాం కదా. ఎవరు ముట్టుకుంటారు? ఎక్కడ ముట్టుకుంటారు? గుళ్ళో వెళ్ళి మీరు అమ్మవారి గుళ్ళో వెళ్ళి ముట్టుకోము. ముట్టుకోరు కదా, అవునా కదా? ముట్టుకోము. మరి అట్లాంటప్పుడు హనుమంతుడికే ఎందుకు? హనుమంతుడి గురించే మనం ఎందుకు మాట్లాడతాం? ఇట్లాంటివి మధ్యకాలంలో చాలా వచ్చాయమ్మా. కొన్ని విశ్వాసాలు, ఆ విశ్వాసాల ప్రకారం వచ్చినవే తప్ప ప్రత్యేకంగా హనుమంతుడు వివాహం చేసుకోలేదు అని ఎక్కడా లేదు రామాయణంలో. లేదమ్మా. చేసుకున్నాడు అని కూడా లేదు. ఇప్పుడు ఇంతమంది కోతులు ఉన్నారు కదమ్మా, వానరులు, వాళ్ళెవ్వరూ వివాహం చేసుకున్నారో చేసుకోలేదో చెప్పారా? ఎక్కడ మెన్షన్ చేసినట్టు? అంగదుడు, నీలుడు, వీళ్ళందరూ ఉన్నారు. సుగ్రీవుడు వాలి తగాదా వచ్చింది గనక వాళ్ళ వివాహం చేసుకున్న విషయం చెప్పాల్సి వచ్చింది. మిగిలినటువంటి వాళ్ళ మాట ఎక్కడ చెప్పలేదే. కాకపోతే వాళ్ళందరికీ వివాహాలు అయినట్టు మనకు ఎలా సూచన తెలుస్తుందంటే, తిరిగి వెళ్ళేటప్పుడు రావణవధ తర్వాత లంకా నగరానికి వెళ్ళేటప్పుడు సీతాదేవి ఇక్కడే కిష్కింధా నగరం అని చూపిస్తే మన అయోధ్య నగరాన్ని చూపిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి వానరుల స్త్రీలందరినీ కూడా మనం ఎక్కించుకుని వెళ్దామంటే, అంటే వానర స్త్రీలందరూ పెళ్లి కాకుండా ఉన్నారు, వానరులంతా పెళ్లి కాకుండా ఉన్నారని ఏం కాదు కదా అక్కడ. వీళ్ళ భార్యలు ఉన్నారు అంటే, వాళ్ళకి పిల్లలు ఉన్నారు అంటే తప్పనిసరిగా పెళ్లిళ్ళు అయ్యి ఉంటాయి. వాటి గురించిన ప్రత్యేకమైనటువంటి ప్రసక్తి లేదు. అయితే ఈయన గురించి బ్రహ్మచారి అనే మాట మాత్రం మనం వింటూ ఉంటాం హనుమంతుడి గురించి. బ్రహ్మచారి అనేటటువంటి పదానికి బ్రహ్మం చరతి ఇది బ్రహ్మచారి, నిరంతరము బ్రహ్మమునందు చరించువాడు, బ్రహ్మని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడు, పరబ్రహ్మ తత్వాన్ని గురించినటువంటి స్మరణ చేస్తూ ఉండేవాడు అని అర్థం. బ్రహ్మచారి అన్న పదానికి అన్మ్యారీడ్ అని ఎక్కడా లేదమ్మా. చదువుకునేవాడు అని అర్థం. ఇంగ్లీష్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అన్నారు, అర్థం ఏంటి? కరెక్ట్. అంటే చదువుకుంటున్నవాడు. బ్రహ్మచారి అంటే చదువుకుంటున్నవాడు అని అర్థం. చదువు అయ్యాక పెళ్లి చేసుకునేవారు పూర్వం. అంచేత బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం ఉండేది. ఒకప్పటి మాట ఇది. ఆశ్రమాలు లేవు కదా ఇప్పుడు. అసలు వానప్రస్థము లేదు, సన్యాసము లేదు. ఈ బ్రహ్మచర్యము గృహస్థము కలగాపులగంగా ఉన్నాయి. మరి అంచేత మనకి కన్ఫ్యూజన్ వస్తోంది. కానీ బ్రహ్మచారి అంటే నిరంతరము పరబ్రహ్మం యొక్క ధ్యానమునందు ఉండేవాడు. హనుమంతుడు పరబ్రహ్మ ధ్యానంలో ఎలా ఉన్నాడంటే, రాముణ్ణి చూడగానే ఈయన పరబ్రహ్మాన్ని గుర్తుపెట్టాడు, రామ బ్రహ్మము అని గుర్తుపెట్టాడు. వేదాలలో ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మతత్వమే ఇక్కడ రాముడుగా అవతరించాడనే సంగతిని గుర్తుపట్టినటువంటి వాళ్ళల్లో హనుమంతుడు కూడా ఉన్నాడు. అంటే ప్రత్యేకంగా ఆ మాట చెప్పడు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇతర ఋషులు చెప్పినట్టుగా హనుమంతుడు ఆ మాట చెప్పడు. కానీ గుర్తించాడు. ఎలా గుర్తించాడు? వచ్చిన వాడితోని ముందరేమో సుగ్రీవుడు పంపిస్తే అవతల వాళ్ళు తేలిగ్గా మాట్లాడడానికి వీలుగా ఉంటుందని భిక్షుక వేషం వేసుకున్నాడు. భిక్షుకుడు అంటే అడుక్కునేవాడని కాదు అక్కడ అర్థం, సన్యాసి అని అర్థం. సన్యాసి వేషంలో వచ్చి సన్యాసి అయితే హాని చెయ్యడు అనే ఉద్దేశంతో మాట్లాడతాడులే, అసలు విషయం చెప్తాడు అనుకుని వెళ్ళిన వాడు రాముణ్ణి చూడగానే అది వదిలేసి సహజ రూపంతోనే మాట్లాడాడు. ఎందుకని? గుర్తించాడు, భగవతత్వాన్ని గుర్తించాడు. ఆ భగవతత్వమునందు నిరంతరము నిష్ఠ కలిగినటువంటి వాడు అని అర్థంలోనే బ్రహ్మచారి అన్న పదం వాడతారండి. ఆయన వివాహితుడు కాదని ఎక్కడా లేదు, ఫలానా వాళ్ళని వివాహం చేసుకున్నాడని కూడా ఎక్కడా లేదు మనకి. ఇప్పుడు సిద్ధి బుద్ధి అలా చెప్తాం కదా వినాయకుడికి, అట్లా ఏం చెప్పం కదమ్మా హనుమంతుడికి. కూడా సువర్చల అనే పదం చెప్తాం. మంచి వర్చస్సు కలిగినది అని అర్థం సువర్చల. అది కూడా ఎట్లా అంటే సువర్చల సూర్యుడి యొక్క కుమార్తె. సూర్యుడి దగ్గర చదువుకున్నాడు ఈయన. ఆ సూర్యుడి యొక్క కుమార్తె వర్చస్సు అంటే కాంతే కదా. తనంతటి జ్ఞానవంతుడు, విద్యావంతుడు కనుక తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడని ఒక ఐతిహ్యం ఉంది అంతే.
అంచేత సువత్సల అని ఆయన భార్యగా చెప్తారు అంతే. కానీ రాబోయే కాలానికి కాబోయే బ్రహ్మ ఇప్పుడు అవును, హనుమంతుడనే అంటారు కదా అవును కదా. ఆయన స్టిల్ అది విశ్వామిత్రుడు తర్వాత హనుమంతుడు అప్రెంటిస్‌షిప్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు రాబోయే దానికి లైక్ బ్రహ్మ ఎవరు అంటే హనుమంతుడు అనే చెప్తారు కదమ్మా. కాదమ్మా, హనుమంతుడు వస్తాడు కానీ ముందు విశ్వామిత్రుడు తర్వాత హనుమంతుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మ అనేది పదవి. ఇవి మారుతూ ఉంటాయా? పదవులవన్నీ ఇంద్రుడు బ్రహ్మ వీళ్ళందరూ పదవులమ్మా. ఇది పోస్ట్, వాళ్ళ డ్యూరేషన్ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత దానికి అధిక అర్హత ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఉండి వాళ్ళు ఇప్పుడు ఆయన చేస్తున్నది చూస్తూ ఉంటారు. వాళ్ళ టెన్యూర్ అయిపోయాక వీళ్ళందులో కూర్చొని పనిచేస్తారు. ఇప్పటికి ఇది జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది ఉంటుంది 3 కాలాల్లోనూ జరిగేది అంతే తప్పనిసరిగా. సో ఎందుకు విశ్వామిత్రులు మళ్ళా హనుమంతుడికే ఆ కేటగిరీలోకి వచ్చారు అంటే ఆ స్థాయిగా వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళడం అనేది చాలా కష్టం అమ్మా. ఇప్పుడు మామూలుగా కూడా స్వర్గం కోరుకునే వాళ్ళు ఉంటారు కానీ బ్రహ్మలోకంలో ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు? మనం కనుక చూసినట్టయితే మనకు 14 లోకాలు ఉన్నాయని చెప్తాం కదా. భూమి పైన 6-7 లోకాలు ఉన్నాయి. భూమికి కింద అతల సుతల తల తల రస తల పాతాళ లోకాల కింద ఉన్నాయి. ఇక్కడ పైనుంచి వెళ్ళేటటువంటి వాటిలో చిట్ట చివరిది సత్యలోకము అని చెప్తారు. ఆ సత్యలోకం దాకా వెళ్లే వివరాలే మనకి అన్ని పురాణాల్లోనూ కనపడతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? సత్యలోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్నాక మనకి తెలియదు. ఇంత పురాణాల్లో లేదు. ఎవరన్నా తపస్సు చేసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మన గ్రంథ పఠనం వల్ల మనకు అర్థం కాదు. ఇవన్నీ అనుభవంలోకి రావు, ఊరికే అర్థం చేసుకోవడానికే అంతే అర్థం చేసుకుంటాం. అక్కడ అలా ఉన్నటువంటి వాళ్ళు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి సిద్ధ్యర్థం అని చెప్పిస్తారు. చిట్ట చివరిలో అంత్యక్రియల్లో చెప్పేటటువంటి సంకల్పంలో శాశ్వతంగా పునరావృత్తి రహిత, మళ్ళీ తిరిగి రావడం అనేది లేకుండా ఎప్పుడు బ్రహ్మలోకంలోనే శాశ్వతంగా ఉండడం కోసం నేను చేసే ఈ పని అని మనం సంకల్పం చెప్పి అంత్యక్రియల్లో కార్యక్రమాలు నిర్వర్తింపజేస్తూ ఉంటారు. ఎంత విశాలమైనటువంటి భావన చూడండి మనది. అసలు ఈ హ్యూమన్ మైండ్ కాంట్ పర్సీవ్ ఆల్ దీస్ థింగ్స్. అంత విశాలం. అక్కడికి వెళ్ళున్నటువంటి వాళ్ళల్లో ఆ తర్వాత ఏమిటి అన్నది మనకు అంత బాగా తెలియదు. నేను చెప్పలేను, ఇంకెవరికైనా తెలుసేమో తెలియదు. అంతవరకే మనకు అర్థమయ్యేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు. తర్వాత బ్రహ్మగారి పదవి ఎంతకాలం? 100 సంవత్సరాలే కదమ్మా. 100 సంవత్సరాలు అంటే మన 100 సంవత్సరాలు కాదు, దేవతల 100 సంవత్సరాలు. అదే అలా అయిపోయిన తర్వాత తర్వాత ఆ పోస్ట్లోకి అప్పుడు బ్రహ్మ ప్రళయం జరుగుతుంది. ప్రళయాలు కూడా ప్రతిరోజు ఒక ప్రళయం జరుగుతోంది రాత్రి. ఎవ్రీడే మన ప్రళయం జరుగుతుంది కదా, పడుకుంటున్నాం మనం. నేనెవరో నాకు తెలియదు, నా శరీరం, నా ఒళ్ళు, నా ఇంద్రియాలు, నా మనస్సు కూడా పనిచేయకుండా మనం అంతా లయమైపోలా. అది చిన్న ప్రళయం. ఇలాంటి ప్రళయాలు అనేకం ఉండగా చిట్ట చివరికి వచ్చేటటువంటి బ్రహ్మ ప్రళయం. అటువంటి బ్రహ్మ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేసేటప్పుడు తర్వాత విశ్వామిత్రుడు వస్తాడు, ఆ తర్వాత హనుమంతుడు వస్తాడు. మన వాళ్ళు చమత్కారంగా చెప్తూ ఉంటారు, కొన్ని పళ్ళు కొత్త కాయలు పళ్ళు తయారైతే హైబ్రిడ్ ఇవన్నీ విశ్వామిత్ర సృష్టి అంటూ ఉంటారు. మరీ కోతి వేషాలు వేస్తూ ఉంటే వీడంతా హనుమంతుడి సృష్టి అని కూడా మనం చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే అలా చెప్పుకోవడం ద్వారా తప్పు చేయడం కాదు, పిల్లలకి కానీ పెద్దలకు కానీ రాబోయే విషయాలు బుర్రలోకి ఎక్కుతాయన్నమాట. తర్వాత విశ్వామిత్రుడు సృష్టికర్త అవుతాడు అని తెలుస్తుంది విశ్వామిత్ర సృష్టి అనే మాట అనడం వల్ల. సో ఇప్పుడు పిలిస్తే పలికే దేవుళ్ళు హనుమంతుడిని కూడా ఒకరిగా చెప్తారు కదమ్మా. ఆయన చిరంజీవి అని చెప్పాం కదమ్మా. తప్పనిసరిగా హనుమంతుడు పిలిస్తే పలకక్కర్లేదు, ఆయన్ని పిలవక్కర్లా. రామ అంటే వస్తాడు, పనిచేసి వెళ్ళిపోతాడు అంతే. రామభక్త ప్రియుడు అంతే కదా. రామ అంటే చాలు. రాముడి దాకా వెళ్ళి మీరు మీ పిలుపు రాముడికి వినపడాలా, రాముడు కష్టపడి చేయాలా, ఆయన బంటు నేనున్నాను కదా, ఏం కావాలి చెప్పండి నేను చేసి పంపిస్తానని చెప్పి పంపిస్తాడు. మరి అలాంటి పైగా ఇంకొక మాట చెప్పాడు, ప్రతి గ్రామానికి నేను బయట ఉండి గ్రామాన్ని కాపలా కాస్తానని. అందుకే ఆంజనేయ స్వామి ఆలయాలు ఊరి బయట ఉంటూ ఉంటాయి. ఆలయాలు లేకపోయినా కనీసం ఒక రాతి మీద, ప్రతి గ్రామానికి బయట రాతి మీద హనుమంతుడి బొమ్మ ఉన్నటువంటి రాయి ఉంటూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.